నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. నేను మీ అజ్జి. ఈరోజు కొత్తగా డివోషనల్ సైడ్ వచ్చాను. డివోషనల్లో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటినీ చంద్రమౌళి గురుజీ గారితో ఉన్నాను. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అంజీ, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గుడ్. స్వామి, ఈ మధ్య కరుంగలి మాల గురించి మీ వీడియోస్ యూజ్ చేసుకొని ఫేక్ మాలలు తయారు చేసి అమ్ముతా ఉన్నారు. దీని మీద మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? మీ అభిమానులకి, మీ ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? జీ టీవీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు. మంచి ప్రశ్న. వాస్తవానికి ఈ కరుంగాళి మాల అనేది రాష్ట్రీయమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇది ప్రాబల్యమో వెళ్ళిపోయింది చక్కగా. దీన్ని మనము మన దేవాలయంలో పూజ చేసి, మండలకాలం పూజ చేసి అందరికీ భక్తులకు అందించాలనుకునే లోపు మన వీడియోని ఏఏ ద్వారా ట్రాప్ చేసి వాళ్ళు వేసేసుకొని మన కింద నెంబర్లంతా కట్ చేసుకొని వాళ్ళు వేసుకుంటున్నారు. ఫేకర్స్ వాళ్ళ నంబర్ ఉండదు. మీరు వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళ రెస్పాండ్ ఉండదు. మీరు గురూజీతో మాట్లాడాలి అని అడగండి. ఆయన ఆశ్రమంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని మిమ్మల్ని మార్చేస్తారు. ఒకళ్ళిద్దరు నెంబర్ పెట్టుకుంటే. చాలా వరకు నెంబర్ లేకుండా తక్కువ రేట్లో ఇచ్చేస్తాము, క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తాము. మీరు అన్నీ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది మన ఇంటికి. 700, 800 పెట్టి తుమ్మ చెక్కలు ఇచ్చేస్తారు. మీరు పాజిటివ్ ఎనర్జీ పొందడం కంటే కూడా నెగిటివ్ ఎనర్జీని పొందేస్తున్నారు. దయచేసి మాల కొనాలనుకున్న వాళ్ళు మీ యొక్క గురువు గారు, మీ ఇంటి బ్రాహ్మడు లేదా మీ గురువుల్ని సంప్రదించండి. గురుగారు, నేను మీకు శిష్యుని కదా, ఈ మాల నేను వేసుకోవచ్చా లేదా అని మీ గురుగారిని అడగండి ఫస్ట్. దాని తర్వాత మీ పరిసర ప్రాంతాల్లో ఎన్నో పూజా స్టోర్స్ ఉన్నాయి. ప్రతి పూజా స్టోర్లోనూ ఇప్పుడు ఈ కరుంగాళి మాల అమ్ముతున్నారు. అక్కడికి మీ గురుగారికి చెప్పి అక్కడికి వెళ్ళి ఇది ల్యాబ్ టెస్ట్ చేసిందా, పూజ అయ్యిందా అని చెక్ చేసి నచ్చిందంటే కొనండి. కానీ ఆన్లైన్లో కొని మోసపోకండి. చాలామంది చీటర్స్, అన్య మతస్థులు దీన్ని బాగా వాడుకుంటున్నారు. జాగ్రత్త పడండి. ఆన్లైన్లో కొని మోసపోయి తర్వాత గురుగారు మీ వీడియో చూసి చేసాం, మీ వీడియోలు మన వీడియోలని వాళ్ళు దొంగతనం చేసి ఫేక్ చేస్తాం. వీళ్ళందరి మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్లో వాళ్ళ మీద రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చాలామందిని అరెస్ట్ చేసి ఇప్పటికీ జైల్లో ఉన్నారు. మీరు నేను లబ్ధి పొంది అమ్మేస్తున్నాను అనుకుంటున్నారు. మీరు కూడా అతి త్వరలో దొరికిపోతారు. జాగ్రత్త పడండి. చెప్తున్నాను, మీ యొక్క తప్పిదాలకి కరుంగాళి మాల ఎవరు పడితే వాళ్ళు అమ్మండి. కానీ ఇంకొకళ్ళ వీడియోని దొంగతనం చేసి అమ్మడం అది ఎంతవరకు సమంజసమో అది గుర్తుపెట్టుకొని చేయండి. తప్పు అంటే తప్పే. ఈ కరుంగాళి మాల ధరించే వాళ్ళు కూడా మీకు ఇది అవసరమని ఆలోచించుకోనండి. కొత్తగా వచ్చింది కదా, మరి మీ గురువుగారు మీకు చెప్పితే కొనండి. మీ గురువుగారు, మీ యొక్క ఇంటి అయ్యగారు మీకు గురువుల్ని అడిగి ఇది నేను వేసుకుంటే మంచిదా కాదని మీ గురుగారిని అడిగి కొనండి. కానీ ఎవరో చెప్పేశారు కొనేసాము, మీరంటే కొనేసాం, నేను ఎవరికి మీకు పరిచయం కాదు కదా, వీడియోనే కదా చూస్తున్నారు. అప్పుడు నా నంబర్ ప్రతి టీవీలోనే ఉంటుంది కదా, నాకు ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి, లేదా మన ఆఫీస్కి రండి. అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది. స్వయంగా వచ్చి చూడండి, చూసి కొనండి. కానీ ఆన్లైన్లో కొని మోసపోకండి. ఆన్లైన్లో ఏ ఒక్కళ్ళు అమ్మినా అది ఫేకే. శరణమయ్యప్ప. ఇదే కరుంగలి మాల మీరు ఎలాగో ఫేక్ ఇన్ని రకాలుగా అమ్ముతున్నారని అనుకుంటున్నారు కాబట్టి మీ దగ్గరనే జెన్యున్ అయిన కరుంగలి మాల ఉందా అనే డౌట్ కూడా ఉంటుంది. 100%, 1000% ఉంటుంది. మన దేవాలయంలో పూజ చేసిన ఉన్నాయి, మన వీడియో చేస్తున్నాం, ల్యాబ్ టెస్ట్ ఇస్తున్నాం. ల్యాబ్ టెస్ట్ అయితే మనం చేయం కదా, ఒక ల్యాబ్ వాళ్ళే కదా ఇస్తారు. ఆ ల్యాబ్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు ఇది నిజంగా ఉందా లేదా అని. లేదా మన మాలని తీసుకుపోయి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయడానికి 300 రూపాయలు అవుతుంది. ఏ ఒక ల్యాబ్ మీకు తెలిసిన ల్యాబ్లో పోయి టెస్ట్ చేసుకుంటారండి. ఓకే, అంతే కదా, నిజమే, అంతే కదా ఉంటుంది. ల్యాబ్ టెస్ట్ చేసుకోవాలి. నా దగ్గర కొనకండి. నా దగ్గర కొనమని మట్టుకు నేను అనట్లేదు. మీరు కొనాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పూజ స్టోర్కి వెళ్ళి కొన్ని చెక్ చేసి కొనండి. ఏదో ఒక దేవాలయంలో మాత్రమే అమ్ముతారు తమిళనాడులో అనుకోవడం అది అబద్ధం. ఆ దేవాలయంలో కూడా అమ్ముతారు. ఓకే, ఈ సృష్టిలో రాక్షసుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు? నెగిటివ్, పాజిటివ్ అనే రెండు ఉంటాయి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్? మన కోపం రాక్షసుడు, మన సంతోషం దేవతలు. అంతే. అదే రాక్షసుడు, అదే దేవతలు. ఇది సృష్టికి ముందు వెనక కాదు. ఇది ఎప్పుడైనా షాడో. మనం నడిచి వెళ్తూ ఉండగా మన నీడ వస్తుంది. మనం నడిచి వెనక వెళ్తకల్లా వెనక ముందు లైట్ వేస్తే వెనక వస్తుంది, వెనక లైట్ వేస్తే ముందుది. మిమ్మల్ని నేను చూసే చూపులో దేవతాభావం రావచ్చు, మిమ్మల్ని చూసే చూపులో నాకు రాక్షస భావం రావచ్చు. దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేసి మనమే చేయగలం. నాకు అంజి మీద గౌరవ భావం వచ్చినప్పుడు దేవుణ్ణి నేను, అంజి మైక్ బాగుంది, అంజి ఉంగరం బాగుంది, అంజి కెమెరా నాకు ఇచ్చేయాలన్నప్పుడు నాలో రాక్షసుడు వచ్చేసాడు. ఇది మీకు తెలుసు కానీ నటిస్తూ ఉంటారు అందరూ. ప్రతి ఒక్కరు దీన్ని చూస్తుంటారు. దీన్ని మీరు నటిస్తూ ఉంటారు చాలా గొప్ప వాళ్ళలాగా.
నటించకండి. నిజమైనటువంటి మన చూపులో నిజాయితీ ఉన్నప్పుడే మనం దేవతలం. మన చూపులో అన్యాయం ఉన్నప్పుడు, మన చూపులో తప్పు ఉన్నప్పుడు రాక్షసులమే మనం. ఇది ఎక్కువ శాతం వచ్చేది పరస్త్రీ వ్యామోహంతో వస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అదే రాక్షసత్వం. వస్తువులు దొంగలించడం వల్ల వస్తుంది. ఇతరులని ఏమార్చాలి, ఇతరుని ముంచాలనుకున్న వాళ్ళందరూ రాక్షసులే. పరోపకారార్థే ఇదం శరీరం. ఈ శరీరం కూడా పరోపకారం చేయడానికే ఉంది అనే భావన వచ్చినప్పుడే మీరు దేవతలు. స్వామి, ఈ మధ్య కాలంలో మత మార్పిడి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముందుగా మనుషుల తర్వాతే మతాలు వచ్చాయని చెప్పేసి అన్నారు. బట్ ఎందుకని ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి అందులోకి ఎందుకు ఈ సర్క్యులేట్ అవుతుంది? మతం అనేది వచ్చేసి పుట్టింపబడిందండి. మానవుడు పుట్టిన తర్వాత ఒకడు వేదం చదువుకోగానే సరే నువ్వు బ్రహ్మత్వంలో ఉండు, ఒకడు లెక్కలు రాయగానే నువ్వు లెక్కలు రాసేవాడుగా ఉండు, ఒకడికి బట్టలు ఉతకాలనుకున్నప్పుడు నువ్వు ఈ వృత్తి చెయ్యి, ఒకటి బొమ్మలు చెక్కుతుండగా నువ్వు ఈ వృత్తి చెయ్యి అని వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకున్న వృత్తియే కానీ పుట్టినప్పుడు ఏ మతం లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క వృత్తి ప్రకారం వాళ్ళ యొక్క జీవనాన్ని కూడా గడుపుతూ ఉన్నారు. ఈ మత మార్పిడి అనేది ఉంది చూసారా, మీ గుండె మీద చేసుకొని మీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా? దీనివల్ల మీ సమాజం బాగుంటుందా? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని ఒకే ఒకటి గుర్తుపెట్టుకొని మతం మారండి. మత మార్పిడి ద్వారా మార్పిడియే కదా, అంటే మీరు మార్చుకున్నారు అంతే, కానీ స్వతహాగా కాదు కదా. ఇందులో మీరు సమాజానికి ఏమి ఇస్తున్నారు మెసేజ్? నువ్వు కూడా చెడ్డోడుగా ఉండు, మంచోడుగా ఉండు అని చెప్పడానికి నీ దగ్గర ఎవిడెన్స్. బాబు నువ్వు ఏమైనా మార్చావంటే నువ్వు ఏం సాధించావని చెప్తే అక్కడ శూన్యమే ఉంటుంది, మ్యాన్ ప్లేటింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. మత మార్పిడి అనేది మంచిది కాదు. మన అమ్మ నాన్నకు మనం జన్మనిచ్చి నువ్వు మా అమ్మ నాన్న కాదు, నాకు వేరే వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎలా ఉంటుంది? ఎంత తప్పుగా ఉంటుంది కదా. వాళ్ళని మన అడాప్ట్ చేసుకున్న వాళ్ళు మనల్ని అడాప్ట్ చేసుకున్నారు అనుకుందాం, కానీ జన్మనిచ్చిన వాళ్ళు అయితే ఒకళ్ళు ఉంటారు కదా. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులే, కాదనట్లేదు, కానీ మన జన్మనిచ్చారు కదా. వీళ్ళని అవమానిస్తామా? అలాగే మన మతం కూడా మన అమ్మకు సమానం, తండ్రికి సమానం, మన దేశానికి సమానం, మన సమాజానికి సమానం. దాన్ని మనం కరెక్ట్గా చేస్తున్నాం. ఐదర్ వీఆర్ అబ్యూసింగ్ అవర్ కమ్యూనిటీ ఆర్ వీఆర్ చెరిషింగ్ అవర్ కమ్యూనిటీ అని ప్లీజ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నమస్కారం. నా లైఫ్లో నాకు ఒకసారి చాలాసార్లు జరిగిన విషయం ఏంటంటే, ఇంట్లో పూజ గది ఉంది, ఊర్లో గుడి ఉంది. ఆ రెండింటికి దూరంగా ఉన్నప్పుడు ఊరు బయట ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ప్రయాణంలో ఉంటాను. అయితే దేవుడికి స్నానం చేసి ఖచ్చితంగా దేవుని గుడికి వెళ్ళి మొక్కుకుంటూనే మంచి జరుగుద్ది, లేకపోతే జరగదు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసేవాళ్ళు మా వాళ్ళు. నేనేం చేసేవానంటే ఎక్కడ ప్లేస్లో ఉన్నా మనస్ఫూర్తిగా స్వామి, ఓం నమ శివాయ, దేవుడా ఇలా మనస్ఫూర్తిగా అనుకునేవాడిని. దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందండి? చాలా ఉంది. శుభ్రంగా చేసే పూజన, శుభ్రం లేకపోతే పూజన అంటే మీరు స్నానం చేసినా కూడా మలము మూత్రము మీ పొట్టలోనే ఉంది. మీరు విసర్జన మాత్రమే అక్కడ చేశారు, ఎక్సెస్ అయింది, కొంచెం డ్రాప్ ఆఫ్ మాలిన్యం ఇక్కడ ఉంది. మన యొక్క అండర్ ఆర్మ్స్ అంతా కూడా ఒక బ్యాడ్ స్మెల్తోనే ఉంటుంది. మరి పూజ చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదా? మనం శుభ్రంగా ఉండాలండి. ఇక్కడ మనస్సు శుద్ధంగా ఉండాలి ఫస్ట్. నువ్వు స్నానం చేసి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ ఇచ్చి పూలదండ వేసి ఇవన్నీ చేశారండి. ఇవన్నీ కూడా కమోడిటీస్. దీని ఏమంటారు? వస్తువు రూపంగా మనం ఇచ్చే భక్తి. కానీ ఇప్పుడు మీరు ఒక టీవీ ఛానల్ మీరు అందిస్తున్నారు మీరు దీన్ని ఎలా ప్రజలకు చేరుతుంది? యూట్యూబ్ ద్వారాను, ఇన్స్టా ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను, శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయ్యి జనాలకు వెళ్తుంది. అవునా కదా? అదేవిధంగా భక్తి అనేది వస్తువు రూపంలో చేరుతుంది అంటే కాదట. ఆ భగవంతుడి ముందర కూర్చొని, భగవంతుడా నీ దివ్యమంగళ రూపాన్ని నేను చూసి ఇలా కళ్ళు మూసుకోగానే ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం ఉండాలి. ఆ రూపం ఉన్న తర్వాత ఆ స్వామివారిని ప్రార్థించుకొని, ప్లీజ్ నన్ను అనుగ్రహించండి, నాకు మీ మీద ఒక భక్తిని ఇచ్చే మార్గాన్ని ఇవ్వండి, నా నోటిలో వచ్చే ప్రతి మాట కూడా అద్భుతంగా ఉండాలి, నా ప్రతి చర్య సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. నేను దీన్నే ఏం చెప్పానంటే, శంకరుల వారు చెప్పారు సౌందర్య లహరిలో 27వ శ్లోకంలో చెప్పారు, జపో జల్ప అంటే, అమ్మా నాకు ఎలా నిన్ను పూజ చేయాలో తెలియట్లేదు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను చూసావా, అవన్నీ కూడా శ్లోకాలే నీకు. ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నాను, ఏది పడితే అది తినేస్తున్నాను కదా, అవన్నీ నీకు నైవేద్యాలే. ఆ అలసిపోయి నిద్రపోతూ ఇటు అటు దొల్లుతున్నాను చూసావా, అదే నీకు నమస్కారాలు. మళ్ళీ లేచి ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ వెళ్తున్నాను చూసావా, అదే నీకు ప్రదక్షిణలు అని చెప్పేసి నేను చెప్పలేదండి, శంకరుల వారే చెప్పారు.
ఇవన్నీ కూడా భక్తితో చేయాలి. దేవుడు వేరు మనం వేరు అనుకొని చేసుకుంటే మీరు ఏమీ చేయలేరు. అహం బ్రహ్మాస్మి లోపల ఉన్నాడు. వైశ్వానరుడు అని ఒక దేవుడు లోపలే ఉన్నాడు. అందుకే ఆ దేవుడికి ఒక పేరు. ఇప్పుడు మీరు అంజీ, నేను వెంకటేష్ శర్మ, XYZ వాళ్ళు వీళ్ళు పేరు అంతా పెడుతున్నాం కదా, ఆ దేవుడినే లోపల ఈ పేరుని మనం స్మరించుకుంటున్నాం. దైవం డైరెక్ట్గా కిరీటాలు వేసేసుకుని మకరకుండాలు వేసుకుంటాడు. దైవం మానుష రూపేణ వచ్చి మనకు అనుగ్రహిస్తున్నాడు. దీనికి శుభ్రత కావాలా అశుభ్రత కావాలా అని అనుకుంటే మనకొక మ్యాన్ప్లేటింగ్ ఆఫ్ ఒక ఫీలింగ్ ఏమంటే, నేను శుభ్రంగా చేస్తే బాత్రూమ్ పోయి వస్తే మనం కూడా స్నానం చేస్తే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా. అందుకోసం ఫ్రెష్గా స్నానం చేయడం, నుదుట ఒక బొట్టు పెట్టుకోవడం, మంచి వస్త్రాలు వేసుకొని మనకు తెలియకుండానే ఒక పవిత్రత మనం వచ్చేస్తాయి. నిద్ర లేవగానే మీరు ఎలా ఉంటారు? ఆ పాచిపళ్ళతో అంటే పడక మీద వేసుకొని పోయి ఆ టైంలో పూజ చేయాలంటే పూజ అప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. ఆ ఫీలింగ్ మాత్రమే అక్కడ తేడా. కొంచెం నేను అశుభ్రంగా ఉన్నానని మీకే ఫిక్స్ అయిపోయారు మీరు. ఇట్ ఈస్ సంబడీస్ మ్యాన్పులేటెడ్. అది అప్పుడు భక్తి ఉంది, ఇప్పుడు భక్తి ఉంది, ఐసీయూలో ఉన్నవాడికి భక్తి ఉంది, డాక్టర్స్కి భక్తి ఉంది, కాంపౌండర్కి భక్తి ఉంది, మనుషులకు భక్తి ఉంది. మన రోడమ్మడి క్లీన్ చేస్తూ ఉంటారు కదా, మనం శుభ్రత కోసం, మనం బాగుండాలని, వాళ్ళలో కూడా భక్తి ఉంది. అక్కడ వాళ్ళు దైవం మొక్కట్లేదా? వాళ్ళు మొక్కుతున్నారు. మా ఇంట్లో పనమ్మాయి మనకంటే ఇంకా గొప్పగా పూజ చేస్తారు చెప్పాలనుకుంటే, వాళ్ళు చేస్తుండే. ఇక్కడ శుభ్రత అశుభ్రత గురించి కాదండి, భక్తిగా ఉంది. యద్ భక్త్యా తత్ర ఎంత మనం భక్తి చేయాలంటే భక్తిగా ఉన్నారా లేదా? అక్కడ ఎవరైతే ఆయన ఏం చెప్తున్నాడు, నాదంబసామి వైకుంఠే నయోగి హృదయరావు, ఎక్కడ ఉంటావయ్యా మహావిష్ణువు అని అడుగుతున్నాడట ఆంజనేయుడు. అప్పుడు ఆయన చెప్తున్నాడట మహావిష్ణు, నాదంబసామి వైకుంఠే నయేగి హృదయరావు. మరి యోగులంతా ఋషులు తపస్సులు పూజలు పునస్కారాలు యజ్ఞ యాగాదులు చేస్తారు, అక్కడ ఉంటావు అనుకుంటే ఉండను. మరి ఎక్కడ ఉంటారయ్యా మీరు? మద్భక్త్యా ఎత్ర గాయంతే, నన్ను ఎవరైతే నామస్మరణ చేస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నిలబడుకొని ఆ భక్తుని ముందర సేవకుడిగా నిలబడుకొని ఉంటానరా అని చెప్తున్నారట నారదుడికి. మహావిష్ణువు చెప్తున్నారట ఆ మాట. మద్భక్త్యా ఎత్ర గాయంతే, వాడికి సేవ చేయడానికి, వాడి కింద పడిపోకుండా వాడి జీవనాన్ని బాగుపరచడానికి, వాడి జీవితంలో వెలుగు నిలబడడానికి నేను నిలబడుకునే ఉంటానరా, సేవకుడికి సేవకుడుగా ఉంటానరా నేను అంటున్నాట దేవుడు. విజయవస్తు. సూపర్. అదే ట్రూ అమ్మా. ఇప్పుడు నీకు కనెక్ట్ అయిందా లేదా? కనెక్ట్ అయింది. అదే విషయం. మనసు శుభ్రంగా ఉంటుంది చాలు. మద్భక్త్యా ఎత్ర గాయంతే, నువ్వు భక్తిగా, నువ్వు అన్నారు చూసారా, నేను బస్సులో ప్రయాణంలో ఉన్నాను, నేను దేవాలయంలో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడ పూజ చేయలేదు అక్కడ పూజ చేయలేదు, నేను వాహనంలో ఉన్నాను అంటే నువ్వు అక్కడ కూడా నామస్మరణ చేయి. మద్భక్త్యా గాయత్రి. నీ పక్క సీట్లో ఉంటాడు, నీ ఒడిలో ఉంటాడు, నీ మనసులో ఉంటాడు ఆ దేవుడు. అందుకే హృదయ నివాసంలో ఉన్నాడు అని చెప్పి ఆంజనేయుడు చీల్చి చూపించాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు అవన్నీ లేదు అని చెప్తాడు. దీనికి ఉదాహరణగా ఆంజనేయుడు ఏమంటున్నాడు, అందరూ కూడాను ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది. లవకుశలకి రాజ్యాన్ని ఇచ్చేశారు, విభీషణకు ఒకటి ఇచ్చేశారు, రావణ సంహారం అయిన తర్వాత ఇవన్నీ చేసేసి అప్పుడు అమ్మ సీతమ్మ అడుగుతుందట, స్వామి ఇంతటి లోక కళ్యాణానికి కారకుడు ఆంజనేయుడే కదా, మరి వాడికి ఏం చెయ్యరా మీరు అని సీతమ్మ అడుగుతుందట. ఈ భక్తికి మీకు చెప్పిన క్వశ్చన్కి ఇది ఆన్సర్, చాలా గుర్తుపెట్టుకోండి. ఇది వెంటనే చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా సీతమ్మ, రా వెళ్దామనగానే ఆ రాముడు పిచ్చోడు కదా, వాడికి ఏముండదు, రామనామం ఉంటే చాలు జీవితంలో, వేరేం అక్కర్లేదు ఆయనకి. రామ 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 రామ, ఆయన భక్తిగా అలా ఉంటాడు. ఆయనకి భక్తి తప్ప, తన యజమాని భక్తి తప్ప ప్రపంచంలో ఏముండదు. ప్రపంచంలో ఉన్నటువంటి మహా గొప్ప విద్యాపరుడు, వినయసాధుడు, అద్భుతమైనటువంటి శక్తి గలవాడు ప్రపంచంలో ఎవరన్నా ఉంటే చిరంజీవి, అది ఆంజనేయుడే. ఆ ఆంజనేయ స్వామి ఆయన పులకరించిపోతుందట శరీరం అంతా. ఎందుకంటే తన నాదుడు, తన స్వామి నా దగ్గరికి ఎక్కడో దగ్గర ఉన్నారనే ఫీలింగ్తో ఆయన రోమాలన్నీ నిక్కపరుచుకుంటున్నాయట. నిదానంగా వచ్చి ఆంజనేయుడి యొక్క వీపుని నిమురుతున్నారు రాముల వారు. ఆయన అలా లేచి, ఆయన ఎలా ఉంటారంటే రాముడు ముందర ఇలాగే ఉంటారు. ఈ ఆంజనేయుడు ఎలాంటి వాడు చెప్తాను చెప్పండి. 1000 యోజనముల వెడల్పు గలవాడు. ఒక యోజనం అంటే ఆల్మోస్ట్ 1.5 మైల్. ఒక మైల్ అంటే ఒక యోజనం అనుకోండి. మన లెక్క ప్రకారం 2.5 కిలోమీటర్ ఒక యోజనం. 1000 యోజనముల వెడల్పు గలవాడు అంటే 2250 కిలోమీటర్ల వెడల్పు గలవాడు. 10 యోజనముల పొడుగు గలవాడు అంటే సుమారుగా ఒక 15,000 కిలోమీటర్ల పొడుగులో, 20,000 కిలోమీటర్ల పొడుగులో ఉంటాడు. ఈయన యొక్క ఒరిజినల్ రూపం అది. సూక్ష్మ రూపం ధరించి రాక్షసి యొక్క నోట్లపై చెవులో వచ్చేసారు. వికట రూపం ధరించి ఇలా కూడా ఉంటారు. కానీ ఇంతటి ఆవేశం ఉన్నటువంటి స్వామి కూడా రాముడు ముందర ఎప్పుడు ఇలాగే ఉంటారు ఆయన. అలా స్వామి ఏంటి స్వామి ఇలా వచ్చారంటే, ఏం లేదు నాయన, నేను ఈ రామావతారం కంప్లీట్ చేసేసుకుంటున్నాను, నేను వైకుంఠానికి వెళ్తున్నాను, నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను అని అంటారనమాట.
వెంటనే ఆయన ఏమంటారు, మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తాం, గంతులేసి ఆహా వైకుంఠానికి కదా మనం వెళ్ళిపోతాం అంటాం. కానీ రాముడు ఏంటున్నాడు, వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా అక్కడ నా రాముడు ఉంటాడా? రామా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఆంజనేయ, నేను రాముడు రూపంలో ఉండను, అక్కడ కృష్ణుడు రూపంలో ఉన్నాను, ఇంకో చోట మహావిష్ణు రూపంలో అంటే నా రాముడు లేని చోట అక్కడ ఏది ఉన్నా నాకు శూన్యమే అంటాడు. అదే ఏంట్రా నేనే ఆఫర్ ఇస్తున్నాను, నువ్వుగా నాకే కావాలి కానీ ఇలా కాదు. మరి నీకేం కావాలి నాయన అంటే చిరంజీవిగా ఈ జీవం నీ రామాని నామం పలికే ప్రతి చోట నేను ఉండాలి, అలాంటి వరం ఇవ్వండి స్వామి అని చెప్పాను అనమాట. ఇప్పటికీ చూడండి, ఆసేతు హిమాచలం ఇప్పుడు అన్ని దేవాలయాలు అయింది. ఒకప్పుడు రామాలయమే ప్రపంచంలో ప్రతి గల్లీలో పల్లెలో రామాలయం ఉంటుంది. ఆ రామాలయం దగ్గర అంతా ఆంజనేయుడు ఉంటాడు. ఆయన చెప్పేశారు, అలా కాదురా బాబు నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నేను తీసుకెళ్తానంటే అప్పుడు కూడా వాదిస్తూ ఉంటారు రాముల వారు. మళ్ళీ ఆంజనేయ స్వామి చెప్తున్నట్ట, స్వామి నేను అడవిలో ఉన్నప్పుడు మీరు వచ్చారు కానీ నేను మీ దగ్గరికి రాలేదు. అప్పుడు కూడా మీరు అడవిలో ఉన్నప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు నేను చేసుకున్నాను. ఇప్పుడు కూడా మీరే నా దగ్గరికి వచ్చారు కానీ నేను మీ దగ్గరికి రాలేదు స్వామి. నా భక్తి నా రాముడి మీద ఉన్నటువంటి భక్తి అంత గొప్పది కాబట్టి నా భక్తి మిమ్మల్ని నా దగ్గరికి లాక్కొచ్చేసుకున్నది. ఒక చాప గాలం వేస్తే ఎలా పెట్టి లాగుతామో అలా రావాలి భక్తి. అలాంటి భక్తితో నేను ఉన్నాను, మీరు నా దగ్గరికి వచ్చేసారు. మరి ఏం చేయాలి? అదే అలా చెప్తావేంట్రా, నేనే గొప్పవాడు అనుకుంటున్నాను, నా నామం గొప్పది నువ్వు అంటున్నావేంట్రా అంటే, అవును స్వామి మీకంటే మీ నామమే గొప్పది అంటాడు. మరి ఎలా చెప్తావయ్యా అంటే, స్వామి ఇక్కడి నుంచి మా అమ్మ సీతమ్మను కనుక్కోవడానికి 7 సముద్రాలు మీరు ఇచ్చినటువంటి ఉంగరాన్ని బొగ్గలో పెట్టుకొని నేను ఎగిరాను. యూ నీడ్ ఎ బ్రిడ్జ్. నేను వేస్తే బ్రిడ్జ్ వేస్తే రామసీత వేస్తే మీరు వెళ్ళి అక్కడ యుద్ధం చేశారు. అది కూడా మీ యొక్క నామాన్ని రామా అని రాసి భక్తితో నేను నీళ్ళలో వేశాను స్వామి, అది తేలింది, మీరు కావాలంటే ప్రయత్నం చేయండి అంటాడు. వెంటనే రాముడు కూడా ఒక రాయి తీసుకొని రామ్ అని చెప్పి వేయగానే అది ఒక్కని లోపలికి వెళ్ళిపోయింది. ఇదేంట్రా బాబు అంటే, స్వామి నాకు మీ మీద భక్తి ఉంది, మీరు మీ నామాన్ని వేసి ఎవరి మీద భక్తితో వేశారు కాబట్టి స్వామి నాకు మీకంటే మీ నామం అంటే నాకు ప్రాణం స్వామి, పంచ ప్రాణం స్వామి అనగానే వచ్చి ఆ రాముడిని కౌగిలించుకుంటారట, ఆంజనేయుని కౌగిలించుకుంటారట. ఆంజనేయుడు భక్తి ఉన్న చోట భగవంతుడు వచ్చేస్తాడు. మీరు పూజలు పునస్కారాలు యాగాదులు చేస్తారు కాదు, సరెండర్, దట్ ఈస్ కాల్డ్ సర్వస్య శరణాగతి. ఈ సర్వస్య శరణాగతి పొందండి, మీరు ఏ రకంగా ఉన్న పూజను ఆయన స్వీకరిస్తాడు. శరణమయ్యప్ప.